అసెంబ్లీ సమావేశాల్లో సోషల్ మీడియాపై వాడివేడి చర్చ జరిగింది. మహిళలను కించపరిచేలా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అరాచకాలు సృష్టిస్తే అస్సలు ఊరుకునేది లేదని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. సీతక్కపై వీడియో చాలా దారుణం. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవద్దని కొందరు చెబుతున్నారు. అది కరెక్ట్ కాదని శ్రీధర్ బాబు అన్నారు. ఈరోజు గౌరవ మా మంత్రి గారు చెప్పారు, హౌస్ టు హౌస్ ఉంటుంది సార్. మన రూల్స్ ప్రొసీజర్స్ ఏదైనా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అంశం చెప్పారు. మన రూల్స్ మన ప్రొసీజర్స్ ఇవన్నీ హౌస్ టు హౌస్ ఉంటాయి అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను, ఎందుకంటే ఈజ్ ఆల్సో లెర్న్ మ్యాన్. మార్ఫింగ్ విషయంలో సీతక్క గారికి సంబంధించి ఏ విధంగా దుర్మార్గ అసభ్య పదజాలంతో మార్ఫింగ్ చేసి మీరు దాన్ని ఖండిస్తారా లేకుంటే సమర్థిస్తారా? వారిపైన చర్య తీసుకోవద్దని చెప్తారా? చర్య తీసుకోవద్దనే వారి ఆలోచన కనబడ్డ అధ్యక్ష. డెఫినెట్లీ చెప్తా ఉన్నాను అధ్యక్ష, చర్య తీసుకోవద్దనే ఈరోజు వారు చెప్పింది ఏంది? పార్లమెంట్లో ఈ విధంగా జరుగుతూ ఉంది, వీడియోలు తీస్తూ ఉన్నారు, ఫోటోగ్రాఫ్ తీస్తూ ఉన్నారు, ఇది సరికదా అని చెప్తా ఉన్నారు. అది కాదు మనం చెప్పాల్సింది. అది కాదు మనం చెప్పాల్సింది. ఈరోజు జరిగింది మార్ఫింగ్ చేసే సందర్భంలో, ఈరోజు మార్ఫింగ్ జరిగింది. నేను కాదు నిర్ణయం తీసుకునేది, మేము స్పీకర్ గారిని కోరినాం, చర్య తీసుకోవాలి, కఠినంగా చర్య తీసుకోవాలని స్పీకర్ గారు కోరినాం. ఇది ఆల్ దిస్ లెజిస్లేటివ్ సెక్రటరియట్ కమ్స్ అండర్ హానరబుల్ స్పీకర్ అండ్ ద కౌన్సిల్ చైర్మన్ ఓవర్ దేర్. సో వాళ్ళకున్న పరిధిలో మేము తీసుకోవాలని ప్రభుత్వం పరంగా కూడా చెప్పదు. మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. హౌస్కు సంబంధించి హౌస్ గౌరవాన్ని కాపాడే ప్రయత్నంలో మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో కఠినంగా తీసుకొని మా పరంగా మీ ముందు అభ్యర్థన పెట్టడం జరిగింది అధ్యక్ష. చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అరాచకం క్రియేట్ చేసే వారిపై అరాచకంగా ప్రవర్తించే వారిపైన ఏం చేయమంటారు సార్? ఈరోజు భావస్వేచ్ఛ గురించి మాట్లాడారు. భావస్వేచ్ఛ ఇచ్చే ప్రయత్నంలో ఎక్కడ కూడా వెనుకబడం. అరాచకం క్రియేట్ చేస్తామంటే ఎట్లా అధ్యక్ష? లా అండ్ ఆర్డర్ ఉంటుందా? అసలు లా అండ్ ఆర్డర్ ఉంటుంది ఎక్కడన్నా? లా అండ్ ఆర్డర్కు సంబంధించి ఈరోజు దాన్ని మెయింటైన్ చేయడానికి లా అండ్ ఆర్డరు భంగం కలిగించే వారు ఎవరున్నా, ఆ భంగం కలిగించే ప్రయత్నం చేసినా తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. స్పష్టతతో పోతా ఉన్నాం. భావ స్వేచ్ఛను మేము కాపాడుతాం. గౌరవ